స్వయాన థ్యాంక్స్ టు చంద్రబాబు అంటున్నారు. ఎందుకు అంటే హస్తిని వెళ్లిన ప్రతిసారి కూడా ఏపీ సీఎం చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పర్యాయాలు ఇప్పటివరకు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని కలిశారు. ఆర్థిక మంత్రి లేకపోతే ఏ శాఖలు ఉన్నాయో అక్కడ వాళ్ళని కలవటం, వాళ్ళ ముందు రాష్ట్రానికి ఏం కావాలో ప్రత్యేకమైన కోరికలు, ప్రత్యేకమైన చిట్టా కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచడం నిజంగానే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు థ్యాంక్స్ టు చంద్రబాబు అంటున్నారు. ఏదో వెళ్ళామా రొట్టకొట్టులాగా గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక పర్యాయాలు 30 సార్లు 32 సార్లు ఢిల్లీ వెళ్ళినప్పటికీ కూడా ఎప్పుడు కామన్గా ఎందుకు కలిశారు అని ఎవరైనా అడిగినా మీడియాని ఎప్పుడు ఆయన అడ్రస్ చేసింది లేదు. కానీ ఒక లెటర్ ఆర్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి పెట్టేస్తారు. ఏమని విభజన హామీలు అడిగాం, పోలవరానికి సహాయం అడిగాం, ప్రత్యేకించి నిధులు కేటాయించమని అడిగాం. ఒక రొటీన్ రొట్టకొట్టుడు ఒక ప్రెస్ నోట్ ఉండేదన్నమాట. అందుకని అసలు ఏం అడిగారో లేకపోతే అక్కడ వాళ్ళు ఏం చెప్పారో ఏం అష్యూరెన్సెస్ ఇచ్చారో ఎవ్వరికీ తెలిసేది కాదు. ఒక బ్రహ్మ పదార్థంలాగా ఉండేది. ఎందుకు వెళ్ళారు అంటే డేట్ మార్చినా అదే ఒక లెటర్ ప్రతిసారి కూడా అప్పుడు ఏపీ సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళితే కనిపించిన కామన్ ప్రెస్ నోట్. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా కూడా ప్రత్యేకించి గ్రాంట్ల రూపంలోనో లేకపోతే నిధుల రూపంలోనో ప్రత్యేకమైన కేటాయింపుల రూపంలోనో లేదా బడ్జెట్ ప్రతిపాదనలో ఏదో ఒక చిట్టా ఏదో ఒక కోరిక సాధించుకుని వచ్చిన అంశమే కనిపించింది. ఈసారి కూడా ఒక ప్రత్యేకమైన చిట్టా, ప్రత్యేకమైన కోరికను కేంద్ర పెద్దల ముందుంచారు. ప్రత్యేకించి కూడా మనం గమనిస్తే ఈసారి నిన్న వెళ్ళినటువంటి టూర్ ఫలప్రదమైందని చెప్పి ఇప్పటికే టీడీపీ ఎంపీలు ప్రశ్న అడ్రస్ చేశారు. ఆ అడ్రస్ చేసిన సందర్భంగా కూడా అనేక విషయాల్ని మాట్లాడిన సందర్భం ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్తో భేటీ అయ్యారు. సో రాష్ట్ర జీఎస్టీపై 1% సర్ఛార్జీ అదనంగా విధించే అవకాశం చూడాలని కోరారు. వరదల వల్ల ప్రాంతం చిన్నాభిన్నమైంది, లక్షల ఆస్తి నష్టపోయాం కాబట్టి మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించే అవకాశం ఉంది, ఇది తాత్కాలికమే. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానానికి కేంద్ర సహాయ సహకారాలు ఇవ్వాలని కోరాం. ఇది కాకుండా ప్రత్యేకించి విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్తో భేటీ అవ్వడం అనేది ఇక్కడ చాలా ప్రత్యేకమైన అంశం. అమెరికాలో నూతన ప్రభుత్వం ఏర్పాటు అవ్వడం వల్ల కొంత ఆర్థిక రంగంపై, భారత ఆర్థిక రంగంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఏపీ నుండి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు అమెరికా వెళ్లి అక్కడ చదువు అభ్యసిస్తారు కాబట్టి నూతన ప్రభుత్వ విధానాల గురించి చర్చించడంతో పాటు ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని మేము చాలా వేగంగా అమలు చేస్తున్నాం కాబట్టి ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఒకవేళ ఇండియాలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టడానికి కనుక మన దేశాన్ని అప్రోచ్ అయితే ఆంధ్రప్రదేశ్ని చూపించండి, ఆంధ్రప్రదేశ్ని ఇక్కడ అవకాశం ఉంది, ఇక్కడ స్కోప్ ఉందని రిఫర్ చేయమని చెప్పి అడగడం అనేది నిజంగా ఒక ప్రత్యేకమైన అంశం. ఎందుకంటే కొరియా అయినా, జపాన్ అయినా ఏ దేశం నుంచి వచ్చినా ఏపీని చూపించమని అడిగారు. అలాగే ఏపీని చూపిస్తామని చెప్పి అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్కి సంబంధించిన అంశం విషయంలో కూడా జయశంకర్ గారు ట్వీట్ చేశారు. ప్లీజ్ టు మీట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు టుడే ఇన్ ఢిల్లీ, assured continued support of MEA in meeting the new development targets and aspirations of Andhra Pradesh. Assured continued support. సో మొత్తంగా ఒక రొట్టకొట్టుడు పర్యటన, ఒక రొట్టకొట్టుడు ప్రెస్ మీట్లా కాకుండా సో కొత్త చిట్టా, కొత్త కోరికతో కేంద్ర పెద్దల్ని అప్రోచ్ అవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి అష్యూరెన్స్ తీసుకోవడం, మళ్ళీ ప్రజలకు రావడం, ఏం అడిగాం, ఏం చేస్తాం, ఏం చేయబోతున్నాం, ఏం చేశాం అన్నది చాలా క్లారిటీగా చెప్తున్న నేపథ్యంలో కొన్ని అష్యూరెన్సెస్ ఇప్పటికే లభించాయి. అలాగే గతంలో ఇచ్చిన అంశాల విషయంలో కూడా ఎంతమేర ఫాలో అప్ వచ్చింది అన్నది కూడా తెలియాల్సి ఉంది. అలాగే ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఉంది కాబట్టి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా అక్కడ ప్రజల ముందు ఎన్నికల ప్రచారం